హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ది డైలీ గ్రాండ్ బై ఏకే. సడన్లీ చిన్న సోలో ట్రిప్ అయితే ప్లాన్ చేసేసాను. యాక్చువల్లీ మా ఇంట్లో ఫంక్షన్ ఉండే, అంటే మా అన్న కొడుకుది నేమింగ్ సెరమనీ. సో సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎలాగో మా ఊరికి వెళ్తున్నా, అటు నుంచి మా చిన్నమ్మ ఊరికి షిమోగాకి వెళ్ళాలనేసి సడన్గా ఇంకా ప్లాన్ అయితే చేసుకున్నా. ఇంకా ఆ రోజునే నేను బుక్ చేసుకున్నాను అనమాట, కుదిరేముఖ ట్రెక్కింగ్ వెళ్దామని. సో ఇప్పటివరకు అయితే ఎప్పుడు నేను ట్రెక్కింగ్ అయితే వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ ట్రెక్కింగ్. యాక్చువల్లీ చిన్నది చేసినా కానీ లాంగ్ అంటే ఇదే ఫస్ట్. అరౌండ్ ఒక 1 కిలోమీటర్ అట్లా చేసిండొచ్చు ట్రెక్కింగ్ అయితే, నార్మల్గా అన్అఫిషియల్గా. సో అఫిషియల్గా అయితే ఇదే ఫస్ట్ టైం అయితే ట్రెక్కింగ్ వెళ్తున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి నేను మా ఊరికి హోస్పేట్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నా. సో నేను ఎప్పుడు బుక్ చేసుకున్నా నాకు సీట్స్ అయితే అవైలబుల్గా ఉండేది కాదనమాట. 2 వీక్స్ 3 వీక్స్ బిఫోర్ చెక్ చేసినా ఉండేది కాదు నా టైమింగ్కి. సో ఫస్ట్ టైం అయితే నాకు ఇలా దొరికింది. సో యాక్చువల్లీ ఎప్పుడో బుక్ చేసినా కానీ బస్సుకే పోయేవాడిని. నాకు కాస్ట్ వచ్చేసరికి 1200 అట్లా పడేది. సో ఇప్పుడు నాకు ఓన్లీ 350లో అయితే వచ్చేసింది, నాన్ ఏసీ స్లీపరు. సో ఇది వచ్చేసి వాస్కో డిగామా ట్రైన్ అనమాట. సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి గోవాలో అయితే స్టాప్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి నేను మెట్రోకి అయితే వచ్చినాను, కేపీహెచ్పి నుంచి సికింద్రాబాద్ ఈస్ట్కి అయితే. సో ఒక చిన్న ఇంట్రడక్షన్ కుదిరేముఖ గురించి అయితే. సో ఇది వచ్చేసి కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్ సైడ్లో అయితే ఉంటుంది కుదిరేముఖ. సో ఇది వచ్చేసి పీక్ అనమాట. కుదిరేముఖ అంటే కన్నడలో అర్థం హార్స్ది ఫేస్ అనమాట. అది వచ్చేసరికి పీక్లో ఉంటుంది ఆ ఫేస్ షేప్ అనేది. సో అలా దీనికి కుదిరేముఖ అని పేరు అయితే వచ్చింది. అడ్వెంచర్ చేసే వాళ్ళకి అండ్ నేచర్ లవర్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్ అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేసెస్ అయితే. సో నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నా. సో వెస్టర్న్ ఘాట్ సైడ్ అయితే వెళ్ళాను, ఘాట్ సెక్షన్ అవన్నీ వెళ్ళాను కానీ సో ఫస్ట్ టైం పీక్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ట్రెక్కింగ్ కూడా ఇదే ఫస్ట్ టైం నాది. సో స్లాట్ అయితే బుక్ చేసేసుకున్నాను. సో ఇంకొకటి ఏమంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నాను. ఇంకో సైడ్ ఇంకా సబ్మిట్ చేస్తానే లేదు, ఇప్పుడైతే చేయలేదు. అండ్ ట్రెక్కింగ్ కూడా చాలా దూరం ఉంటుందంట, అరౌండ్ ఒక 17 కిలోమీటర్స్. అంటే 17 కిలోమీటర్స్ వన్ వేనో లేకపోతే 2 వే కలిపి 17 కిలోమీటర్స్ అయితే తెలీదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత అయితే కన్ఫర్మ్ అవుతుంది. మీకు ఇక్కడ వీడియోలో కనిపించే ఊరు పేరు వచ్చేసి బళ్ళారి. సో కుదిరేముఖ ప్లేస్ వచ్చి ఐరన్ ఓర్ డిపాజిట్స్ అనమాట. సో అది వచ్చేసరికి ఎన్ఎండిసి వాళ్ళు డిస్కవర్ అయితే చేశారు 1960స్లో. అండ్ 1976లో అయితే ఇంక గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఇంకా అప్పటి నుంచి అయితే ఎస్టాబ్లిష్ అయితే చేస్తారు, ఇంకా మైనింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సేపు మీరు చూసేది ఇది వచ్చేసి జిందాల్ కంపెనీ. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అనమాట ఇండియాలోనే, జేఎస్డబ్ల్యూ. సో ఇది వచ్చేసరికి తోరణగల్లో అయితే ఉంటుంది, మా ఊరికి దగ్గరలోనే, చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో ఇప్పుడు కుదిరేముఖ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఇంకా అఫీషియల్గా 1980 నుంచి 2005 వరకు అయితే రన్ చేశారనమాట మైనింగ్ అనేది. సో ఇంకా 2005లో డిసెంబర్లో అనుకుంటా సో అక్కడికైతే ఎండ్ చేసేసారు అఫీషియల్గా. వచ్చేసరికి క్లోజ్ చేయడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి, సో ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఎన్విరాన్మెంట్, అంటే ఫారెస్ట్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి నదులు, అంటే రివర్ ఫుల్ పొల్యూట్ అయితే అయిపోతుంది. అండ్ వైల్డ్ లైఫ్ కూడా ఇక్కడ చాలా ఉంటుంది. సో వాటికి కూడా ఎఫెక్ట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇట్లా ప్రొటెక్షన్ చేసి అప్పుడు ఆపేస్తారనమాట తర్వాత. సో ఇదనమాట మెయిన్ రీజన్ ఆ కంపెనీ క్లోజ్ చేయడానికి. సో మైనింగ్ స్టార్ట్ చేస్తే ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ గవర్నమెంట్కి అయితే తెలుసు, కానీ పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. సో ఫైనల్లీ మా ఊరికి అయితే చేరుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యాను అనమాట, అంటే నేమింగ్ సెరమనీ. సో ఒక చిన్న క్లిప్ అయితే ప్లే చేస్తా, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంటే కంప్లీట్ నా ఫోన్తో అయితే తీసాను 14+తో. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను హోస్పేట్ నుంచి షివమోగాకి బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాను, అదే మా చిన్నమ్మ ఊరికి. అక్కడి నుంచి నేను బైక్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోతా కుదిరేముఖకి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను హోస్పేట్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాను.
సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనమాట. అంటే ఆ డైరెక్షన్లో వెళ్ళే అన్ని బస్సెస్ అయితే ఇక్కడైతే వచ్చేస్తాయి. సో శివమొగ్గ కానీ, మంగళూరు కానీ, ధర్మస్థల కానీ, చిక్మంగళూరు కానీ అన్నీ ఆ డైరెక్షన్లో వెళ్ళే బస్సెస్ అన్నీ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట టువర్డ్స్ శివమొగ్గ. సో యాక్చువల్లీ నేను అరౌండ్ 8:45 అలా ఎక్కాను. అండ్ అక్కడ దిగేసరికి 2 AM అయితే అవుతుండే. సో బస్ ఛార్జెస్ చూసుకుంటే 252 రూపీస్ అయితే తీసుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే శివమొగ్గ బస్ స్టాండ్లో అయితే దిగాను. సో ఇప్పుడు టైం వచ్చేసరికి 2:10 AM అయితే అవుతుంది. సో ఇంకెక్కడి నుంచి అయితే నడుచుకుంటూ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ పనుకొని మార్నింగ్ ఇంకా లేచి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అవుతా. వచ్చేసి బయట నుంచి అనమాట శివమొగ్గ బస్ స్టాండ్. సో నైట్ అయితే తినలే, ఇప్పుడు ఇడ్లీ అయితే తింటున్నాను. సో ఇది నెక్స్ట్ డే. అండ్ ఇప్పుడు నేను వెళ్ళాల్సింది బైక్ మీద అయితే ఇదే అనమాట, బజాజ్ CT100. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు శివమొగ్గ సిటీ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నా. సో ఇంకా ఏం ప్లానింగ్స్ అయితే లేదు. ఇప్పుడు టువర్డ్స్ కుదిరేముఖ డైరెక్షన్లో అయితే వెళ్తున్నా. సో వెళ్ళే రూట్లో ఏమేమి కనిపిస్తుందో మీకు అందరికీ చూపిస్తా. సో ఇప్పుడైతే ఫస్ట్ సర్వీస్ అయితే చేపిస్తున్నా. ఇది వచ్చేసరికి బజాజ్ CT100 బైక్తో అయితే పోతున్నా ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను నార్మల్ జనరల్ సర్వీస్ అయితే చేపిస్తున్నా అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి హెయిర్ ఫిల్టర్ క్లీన్ చేపిస్తున్నా. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసరికి 1 month నుంచి అయితే అసలు స్టార్టే చేయలేదంట. సో ఒక 10-15 కిక్స్కి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇవే బైక్స్. ఇప్పుడు వచ్చే బైక్స్ అయితే అన్ని రోజులు ఆపితే అసలు జల్దీ స్టార్టే కాదనమాట. సో ఇది వచ్చేసరికి అరౌండ్ ఒక 20 years అయితే ఓల్డ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు కూడా చాలా బాగా రన్నింగ్ అయితే ఉంది. ఆ మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది. సో ఇప్పుడైతే 7 liters అయితే కొట్టించిన పెట్రోల్ అయితే. సో 780 రూపీస్ అయితే అయింది. సో సెటప్ చూడండి, బ్యాక్ సైడ్ అయితే బ్యాగ్ని టై చేసేసాను. సో ఇక్కడ నుంచి మనకు 128 kilometers అయితే చూపిస్తుంది. వర్నాడుకి అయితే ఫిక్స్ అయినా. సో అక్కడి నుంచి కుదిరేముఖ ఒక 10 kilometers అయితే ఉంటుంది. సో ఇప్పుడు చాయ్ తాగడానికి అయితే ఆగినా అనమాట. సో ప్రతిసారి ఇటు సైడ్ వచ్చినప్పుడల్లా ఇక్కడ తాగుతూ ఉంటా, బాగానే ఉంటుంది ఇక్కడ టీ. సో యాక్చువల్లీ ట్రెక్కింగ్ డేట్ వచ్చేసరికి అంటే స్లాట్ బుక్ చేసుకునింది 16th అనమాట. ఈరోజు డేట్ వచ్చేసరికి 14. 1 day బిఫోర్ అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు యాక్చువల్లీ నేను నైట్ వచ్చినా కదా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఇంకా టైగర్ రిజర్వర్ చూసుకొని డైరెక్ట్ వెళ్ళిపోదాం. బై ఈవినింగ్ ఎలా రీచ్ అయిపోయేసి నెక్స్ట్ డే గోస్ట్ టౌన్ చూద్దామని అనుకున్నా. గోస్ట్ టౌన్ అంటే అక్కడ వర్క్ చేసేటప్పుడు ఏమంటారు, ఎంప్లాయీస్ అందరూ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడైతే ఆ కంపెనీ క్లోజ్ అయిందో ఇంకా అప్పుడు అందరూ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయారు అనమాట. ఇప్పుడు ఒక్కరు లేదు ఆ ప్లేస్లో. సో ఇప్పుడు అది ఆ ప్లేస్కి గోస్ట్ టౌన్ అని పిలుస్తారు కొంతమంది. సో అదైతే రేపైతే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడ రీచ్ అయ్యే లోపల ఈవినింగ్ అయితే అయిపోతుంది అనుకుంటా. ఇప్పుడు డైరెక్ట్ వర్నాడుకి అయితే వెళ్ళిపోతున్నా. యాక్చువల్లీ వర్నాడు వెళ్ళడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ లాడ్జెస్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో కుదిరేముఖ సరౌండింగ్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది అని విన్నాను అనమాట కొన్ని సోర్సెస్ వల్ల. వర్నాడు వచ్చేసి టెంపుల్కి ఫేమస్ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అనుకుంటా. సో అక్కడ లాడ్జెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి అనేసి విన్నాను. సో డైరెక్ట్ అక్కడికైతే వెళ్ళిపోతున్నా ఇప్పుడు. సో ఇప్పుడు నేను తీసే కెమెరా వచ్చేసి iPhone 14 Plus సో కంప్లీట్ చేత్తోనే తీస్తున్నా, హ్యాండ్ హెల్డ్. నేను వర్నాడుకి వెళ్ళే ప్లేస్ బిట్వీన్ ఏదైనా మంచి ప్లేసెస్ కనిపిస్తే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నా.
అనే ఊరి నుంచి అయితే వెళ్తున్నాను. వచ్చేసరికి తుంగా రివర్. ఇక్కడ చూసుకోవచ్చు పంటలు వచ్చేసి ఒక్క అనమాట. ఇక్కడ ఫార్మింగ్ ఎక్కువ చేస్తారు, పాన్లో వాడతారు కదా. సో ఎటు చూసినా అవే ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ చూడవచ్చు తుంగా రివర్, అండ్ దానికి ఆపోజిట్లోనే ఒక మంచి ప్లేస్లో అయితే కట్టుకున్నాడు ఇల్లు. సో చూడ్డానికి చాలా బాగుంది, మంచి సెట్ అయ్యిండు, భలే ఉంది అన్న. సో మంచి ప్లేస్లో వెళ్తుంటే ఇప్పుడు సడన్గా ఇవన్నీ బాటిల్స్ అన్నీ కనిపించినాయి అనమాట. సో చూసుకోవచ్చు ఈ చెత్తన కొడుకులు తాగేసి తినేసి ఎట్లయితే పారేసి వెళ్ళారు. ఇంత మంచి ప్లేస్లో వచ్చినప్పుడు అది ఏ బుద్ధి ఎలా అనిపిస్తుందో వాళ్ళకి. నిజంగా ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు ఈ దేశం బాగుపడదు అసలు. ఇంత మంచి ప్లేస్లో వేయడానికి ఆ మనసు ఎట్లా ఒప్పిందో వాళ్ళకి. చాలా ఉన్నాయి ఇప్పటికి, మస్తు సార్లు చూసిన ఇట్లాంటి వచ్చే రూట్లో అయితే. సో నాకు తెలిసి వీళ్ళందరూ టూరిస్ట్ వాళ్ళే అనుకుంటా, ఇక్కడ ఉండే వాళ్ళు అయితే ఇలా చేయరు. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇల్లులు అయితే ఎక్కువ లేవు, వీళ్ళు నాకు తెలిసి టూరిస్టే అనుకుంటా. సో చూసుకోవచ్చు ఇంత మంచి ప్లేస్లో ఇట్లా గలీజ్ చేస్తున్నారు అన్నమాట. సో కొప్ప అనే విలేజ్కి అయితే వచ్చేసినాను. సో ఇక్కడ కొంచెం చిన్నగా బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా. సో ఇక్కడ నుంచి ఇంకా మనకు 56 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా. సో ఇల్లు చూసుకోవచ్చు, డిజైన్ బాగానే ఉన్నాయి. ఈ ఊరు వచ్చేసి చిక్మంగళూరు డిస్టిక్ కింద అయితే వస్తుంది. సో ఇక్కడ టీకి అయితే ఆపిన, మల్నాడ్ స్పెషల్ అని ఇచ్చారనమాట. బాగానే ఉంది టీ, 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. టేస్ట్ బాగుంది. సో రూట్ చూసుకోవచ్చు, రూట్ డైరెక్షన్. ఇప్పుడు లెఫ్ట్ వెళ్తే చిక్మంగళూరు వస్తుంది, స్ట్రైట్ వెళ్తే ఆగుంబే వస్తుంది, అండ్ తీర్థహళ్ళి, శృంగేరి. స్ట్రైట్ వెళ్తే అవన్నీ వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను లెఫ్ట్కి అయితే వెళ్తున్నా. సో అప్పటి నుంచి రోడ్ మీద వచ్చేటప్పుడు వన్ థింగ్ అయితే అబ్జర్వ్ చేసిన. సో అదేంటంటే నా వెనకాల కనిపిస్తుంది కదా, జాక్ ఫ్రూట్ అనమాట. సో చూసుకోవచ్చు, అంటే ఎవరైనా తెంపుకోవచ్చు అనమాట, అట్లనే వదిలేస్తారు. సో అదే మన ఊరు సైడ్ అయితే బాక్స్ లెక్క ఇస్తారు, చిన్న చిన్న బాక్స్లో ఒక 100 రూపీస్ 80 రూపీస్ అలా. సో ఇక్కడ చూడండి, ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేరు. సో అక్కడ కింద పడింది. సో చాలా ఉన్నాయి ఇలాంటి ట్రీస్, కనిపిస్తూనే ఉన్నాయి అప్పటి నుంచి రోడ్ల మీద పోయేటప్పుడు. ఒక చెట్టుకి ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రూట్స్. ఇక్కడ 3 ఉన్నాయి, ఇగో పైన 3, ఇంకా లోపల చాలా ఉన్నాయి ఇక్కడ. సో దగ్గరలో ఉంది, కట్ చేయడానికి ఏం లేదు. నేనే కట్ చేసి ఇక్కడే తినేసేవాడిని. కొంచెం హైట్లోనే ఉంది. సో ఫైనలీ తెంపేశాను ఒక కర్రతో అయితే. సో చూద్దాం ఎలా ఉందో ఓపెన్ చేసి. ఫైనల్లీ ఓపెన్ అయితే చేసేసాను. ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, తీయగా ఉంది. సో దీనికి టెక్నిక్ ఉంటుంది అనమాట. ఆయిల్ పూసుకొని నైఫ్ ఉంటేనే ఓపెన్ అవుతుంది. కింద పైన పడి అయితే ఓపెన్ చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. కొన్ని తినేసి ఇంకా పడేసి వెళ్ళాలి. సో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపించింది. సో రిటర్న్ నుంచి మళ్ళీ వచ్చి తీస్తున్నా వీడియో.
సో ఇప్పుడు నేను వచ్చింది ఈ రూట్ నుంచి అయితే వచ్చాను. సో ఇక్కడి నుంచి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో మనకి లెఫ్ట్లో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ మంచి ప్లేస్లో చెత్త నా కొడుకులు చెత్త వేసి వెళ్ళారు. సో వాటర్ వచ్చేసి ఇప్పుడు ఈ డైరెక్షన్లో అయితే వెళ్తుంది కింద నుంచి. సో ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయింది ఆల్రెడీ, కానీ ఇక్కడ వర్షంలో అయితే లేదు ఇప్పుడు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు రావాలి యాక్చువల్లీ జూలైలో. సో ఇక్కడ లోకల్ వాళ్ళకి అడిగితే ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అయితే. సో ఇది షార్ట్ కట్ అని సజెషన్ చేశారు రూట్. సో ఈ చిన్న రూట్లో అయితే వెళ్ళాలి. ఇంకా 17 కిలోమీటర్స్ అయితే ఉంది హొర్నాడుకి వెళ్ళడానికి. సో చూద్దాం, అక్కడ వెళ్ళేసి స్టేకి ఎతకాలి ఇంకా. చలో. ఆ పీక్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. సో రేపు అంటే ఎల్లుండి కూడా ఇలానే ఉండొచ్చు అనుకుంటున్నా. చూడడానికి చాలా బాగుంది. మళ్ళీ మీకు స్క్రీన్లో జస్టిఫై చేస్తుందో లేదో ఈ సీనరీ తెలీదు, లైవ్లో చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఆసమ్ ప్లేస్ మాట 100% సాటిస్ఫై అవుతారు మీరు ఇలాంటి ప్లేస్లో వస్తే కానీ. సో ఏదో పాము, వెనమస్ పాము అనుకుంటా. ఎండి చేపలక ఎండి పాము అయితే అయిపోయింది. కళ్ళు కనిపిస్తుంది, ఎండి పాము అయిపోయింది. సో వ్యూ మాత్రం చాలా బాగుంది, ఎవ్వరు లేరు, నిశ్శబ్దం, పీస్. సో ఇప్పుడు వెళ్ళే రూట్లో ఒక కొత్త లొకేషన్ అయితే తెలిసిందనమాట. సో ఇది వచ్చేసరికి ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. టోటల్ జీప్కి అయితే 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. డిపెండ్ అనమాట, ఎంతమంది వస్తారో అంత షేర్ అయితే అవుతుంది 1500లో. సో రేపు సన్సెట్కి అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఇంకా హొర్నాడుకి అయితే వచ్చేసిన. ఇప్పుడు అక్కడ వెళ్ళేసి ఎతకాలి, లెఫ్ట్ తీసుకోవాలి. సో వేరేటి కూడా దొరుకుతున్నాయి, లాడ్జెస్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి. ఏమంటే టెంపుల్ దగ్గర కొంచెం, అంటే టెంపుల్ బిలాంగింగ్ అనమాట లాడ్జ్. సో అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది అనేసి అన్నారు. సో వెళ్ళేసి ఒకసారి చెక్ చేద్దాం. ఇదే అనుకుంటా, లెఫ్ట్లో కనిపిస్తుంది కదా. సో నా వెనకాల అయితే కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ అనమాట. సో వర్నాడ్లో ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్. చూసుకోవచ్చు, లాడ్జెస్ కూడా బాగానే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ, ప్రైవేట్ కానీ. సో ఈ టెంపుల్కి సంబంధించినది ఇంకా కనుక్కోవాలి. స్టే చేయడానికి అయితే చాలానే ఉన్నాయి. నాకు తెలిసి ఆ గ్రీన్లో ఉంది కదా, గ్రీన్ కలర్లో, అదే అనుకుంటా. సరే కనుక్కొని అయితే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా. సో ప్రైవేట్ అయితే చాలానే ఉన్నాయి.
ముందు చాలా కనిపించినాయి, ఇక్కడ డెడ్ ఎండ్లో కూడా ఉంది. సో ఇదే డెడ్ ఎండ్ అనమాట. యా, ఇది రైట్లో ఉంది కదా, అదే డెడ్ ఎండ్, లాస్ట్ లాడ్జ్ అదే. సో మీ ఇష్టం, ఇక్కడ ఎవరైనా వస్తే స్టే చేయొచ్చు. లాడ్జెస్ అయితే చాలానే ఉన్నాయి అవైలబుల్. ఇప్పుడు టెంపుల్ దగ్గర అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మనం తినేద్దాం. వెజ్ పలావ్ అయితే పెట్టారు, తినేద్దాం ఇంకా. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో కడుపు నిండా అయితే తినొచ్చు. సో ఇప్పుడు వరుణాళ్ళు అయితే స్టే చేస్తే నేను, సో ఇప్పుడే తినేసిన, ఇంకా కలాసాకి అయితే వెళ్ళిపోతున్నా. అక్కడ యాక్చువల్లీ 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ రూమ్. అంటే లాడ్జ్ వచ్చేసి టెంపుల్కి సంబంధించినది. వాళ్ళు వచ్చేసరికి అంటే ఇప్పుడు సింగిల్ పర్సన్కి ఇస్తలేరు అనమాట. సో ఫ్యామిలీకి అలా ఉంటే ఇస్తున్నారు. సో కలాస ఊరికైతే వచ్చేసినాం. సో అక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ 7 కిలోమీటర్స్ అయితే అయింది వరునాడు నుంచి ఇక్కడికి. ఇప్పుడు నైట్కి కలాసలోనే స్టే అయితే అవుతున్నాం. సో సింగిల్ రూమ్ వచ్చేసి ఛార్జ్ నాకు 650 అయితే చేస్తున్నారు. సో బయట నుంచి లాడ్జ్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, అదే లాడ్జ్. అండ్ బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ చేయించారు. సో ఒకసారి లోపలికి వెళ్ళేసి చూపిస్తా. ఇంకా ఇదే నాకు రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుంది ఇక్కడ. రూమ్ నంబర్ 5. సింగిల్ బెడ్, అటాచ్ బాత్రూమ్, ఒకటి ఫ్యాన్ అయితే ఇస్తున్నాడు అండ్ మిర్రర్. సో దీనికి 650 అయితే ఛార్జ్ చేస్తున్నాడు. సో రేపు 12 o'clock అయితే చెక్అవుట్ అయితే అవ్వాలి. సో ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మిర్రర్. సో ఈ వీడియో ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. అండ్ రేపు ఎల్లుండి వచ్చేసి ఇంకా నెక్స్ట్ పార్ట్ వైజ్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇది వచ్చేసరికి పార్ట్ 1. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు. సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.